తిరుమలలో ఈ నెల 26 నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. మార్చి 2 వరకు జరగనున్న వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ప్రతిరోజు సాయంత్రం శ్రీనివాసుడు వివిధ రూపాల్లో అమ్మవార్లతో కలిసి పుష్కరిణిలో ఆనంద విహారం చేస్తారు. విద్యుత్ దీపకాంతులతో 5 రోజుల పాటు నేత్ర పర్వంగా తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఏటా ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు వేడుకలు నిర్వహించటం ఆనవాయితీ. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న తిరుమల మరో ఉత్సవానికి ముస్తాబోతోంది. ఈ నెల 26 నుంచి కొండపై శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. 26 నుంచి మార్చి 2 వరకు జరిగే వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. ఫిబ్రవరి 26 నుంచి రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. తెప్పోత్సవాల్లో తొలి రోజు ఫిబ్రవరి 26న శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీ రామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో 3 చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు. 27న రెండో రోజు రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణ స్వామి తెప్పలపై 3 సార్లు విహరిస్తారు. మూడో రోజు ఫిబ్రవరి 28న శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి వారు కనువిందు చేయనున్నారు. మార్చి 1న 5 సార్లు, చివరి రోజు మార్చి 2న 7 సార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు శ్రీనివాసుడు. తిరుమల శ్రీవారి క్షేత్రంలో ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అందులో పుష్కరిణిలో శ్రీవారి తెప్పోత్సవానికి కూడా ప్రత్యేకత ఉంది. ఓడలో సుఖాసీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్నే తెప్పోత్సవం అంటారు. తెప్పోత్సవాలను తమిళంలో తిరుపల్లి ఓడై తిరునాల్, తెలుగులో తెప్ప తిరునాళ్లు అంటారు. తిరుమలలో ప్రాచీన కాలం నుంచి తెప్పోత్సవాలు జరుగుతున్నాయని చారిత్రక ఆధారాలతో తెలుస్తోంది. శ్రీ సాలువ నరసింహరాయలు క్రీస్తు శకం 1468లో పుష్కరిణి మధ్యలో నీరాలి మండపాన్ని నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. క్రీస్తు శకం 15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. వేసవి ప్రారంభంలో పున్నమి రోజుల నాటి వెన్నెల కాంతుల్లో చల్లని నీటిలో స్వామివారిని ఊరేగించే ఈ తెప్పోత్సవాలు భక్తులకు కనువిందు చేయనున్నాయి. తెప్పోత్సవాల కారణంగా ఫిబ్రవరి 26, 27 తేదీల్లో సహస్ర దీపాలంకరణ సేవ, ఫిబ్రవరి 28న, మార్చి 1, 2వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలను రద్దు చేసింది టీటీడీ.